మన సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నందమూరి తారక రామారావు గారి పెద్ద కోడలి అస్తమయం తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా నందమూరి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అయిన మన నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి గారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు, ఆమె జీవితంలో ఏర్పడ్డ కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నందమూరి తారక రామారావు గారి 11 మంది సంతానంలో ఇంట్లో చిన్న కూతురు, అందులోనూ గేరాల కూతురు, అందరి మధ్య అందరి ప్రేమాభిమానాలను పంచుకొని పెరిగిన చిట్ట చివరి కూతురు ఉమామహేశ్వరి. నందమూరి తారక రామారావు గారు మరియు బసవరామ తారకమ్మల చివరి కూతురు. అయితే నందమూరి ఉమామహేశ్వరి పుట్టిన కొంతకాలానికే అంటే చిన్న వయసులోనే బసవరామ తారకమ్మ గారు క్యాన్సర్ వ్యాధి బారిన పడి కన్ను మూసినవైన ఆ సమయానికి ఉమామహేశ్వరి ఇంట్లో చిన్న కూతురు అవ్వడం, ఇక చిన్న వయసులోనే అంటే తనకి ఊహ తెలియని వయసులోనే తల్లిని కోల్పోవడంతో ఉమామహేశ్వరి బాధ్యతలన్నింటినీ పెద్ద కూతురు అయిన లోకేశ్వరి చూసుకుంది. ఇక లోకేశ్వరి గారే ఉమామహేశ్వరికి అక్క కంటే అమ్మగా మారి ఆలనా పాలనా చూసుకొని పెంచి పెద్ద చేయడం జరిగిందట. ఇదిలా ఉంటే కుటుంబంలో చిన్నదవ్వడం, అందులోనూ తన కంటే ముందు 10 మంది ఉండడంతో అన్నలు మిగతా అక్కలు అందరూ ఉమామహేశ్వరిని ఎంతో గారాభంగా ఎంతో ప్రేమగా పెంచారు. ఓ పక్క రామారావు గారు వరుస సినిమాలతోనూ మరోపక్క రాజకీయ నేపథ్యంతో కూడుకున్న విషయాలలోనూ చాలా బిజీగా ఉంటే ఉమామహేశ్వరి ఆలనా పాలనా చూసుకుంది మాత్రం మిగతా కొడుకులు కూతుళ్ళనే చెప్పాలి. కాకపోతే రామారావు గారికి ఆయన చిన్న కూతురు అంటే పంచప్రాణ. చిన్న కూతురుగా తల్లి ప్రేమని అనుభవించలేకపోయిందన్న బాధ రామారావు గారికి ఉండేది. ఆమె మీద ఎక్కడ లేని అభిమానం, ప్రేమ. అలా పెరగడంతోనే ఉమామహేశ్వరి మొదటి నుంచి కూడా చాలా సున్నిత స్వభావరాలుగా పెరగడం జరిగిందట. పెద్దగా తనకి ఏది కావాలని ఎవరిని అడక్కపోవడం, పైగా ఇంట్లోని వాళ్ళందరూ కూడా తన మనసు తెలుసుకుని ప్రవర్తించడం, అడగకుండానే అన్ని తెచ్చి పెట్టడంతో తను ఎవరిని పెద్దగా నొప్పించేది కాదు. కాకపోతే తన తండ్రి రామారావు గారితో మాత్రం ఎంతో ప్రేమ. అందుకే రామారావు గారు ఎంత సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా కూర్చొని కూతురితో కాస్తంత సమయం గడిపి మాత్రమే ఆయన పడుకునేవారట. అలా తండ్రితో పాటే పడుకోవడం, తండ్రితో పాటే తెల్లవారుజామునే లేవడం, ఆయనకు కావలసిన పనులన్నీ తానే దగ్గరుండి చూసుకోవడం, ఓ పక్క తన చదువులో కూడా బాగా చదువుకుంటూ ఉండేదట. అలా నందమూరి ఉమామహేశ్వరి ఇంట్లో చిన్న కూతురి అయినప్పటికీ చాలా తెలివి కలది, పైగా ఏదో సాధించాలన్నది కోరిక, తపన. అలాంటి నేపథ్యంలోనే తన తండ్రికి చేదోడు బాదోడుగా ఉంటూ తండ్రి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఆయన సినిమా డేట్ల గురించి తానే దగ్గరుండి చూసుకుంటూ ఉండేది. ఇలాంటి నేపథ్యంలోనే ఉమామహేశ్వరికి రామారావు గారు తనకి తెలిసిన చెన్నైకి చెందిన వ్యాపారస్తుడు అయిన నరేంద్ర రాజన్ అనే వ్యక్తితో పెళ్లి చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే పెళ్ళైన కొన్నాళ్ళకే భర్త పెట్టిన బాధలు భరించలేకపోవడంతో ఇక తన భర్తతో ఉండలేకపోతున్నాడని, భర్త తనని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఉమామహేశ్వరి తండ్రి దగ్గర చెప్పడంతో రామారావు గారు కూతురి పరిస్థితిని చూసి కంటతడి పెట్టుకుని ఎలాగైతే మనం సామరస్యంగా విడిపోవడమే నయమని కూతురికి దగ్గరుండి ఆయనే విడాకులు ఇప్పించారు. ఇక ఆ సంఘటన నుండి తేరుకోవడానికి రామారావు గారికి మాత్రమే కాదు, ఉమామహేశ్వరికి కూడా చాలా సమయమే పట్టిందట. అది ఆవిడని మానసికంగా బాగా కుదిపివేసిన, కృంగదీసిన సంఘటన. అయితే ఈ పరిస్థితుల నుంచి త్వరగా బయటపడాలని రామారావు గారు ఆమెని పై చదువుల కోసం అమెరికాకి పంపించడం జరిగింది. ఇక అలా పై చదువులకి మాస్టర్స్ చేయడానికి అమెరికాకు వెళ్ళిన ఉమామహేశ్వరి నిదానంగా తేరుకుంటున్న సమయంలోనే అక్కడే బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్న కంఠమనేని శ్రీనివాస ప్రసాద్తో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో రామారావు గారు కూడా కంఠమనేని శ్రీనివాస ప్రసాద్ గురించి అన్నీ తెలుసుకొని దగ్గరుండి పెద్దల అంగీకారంతోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం జరిగింది. పెళ్ళైన కొన్నేళ్ల పాటు ఉమామహేశ్వరి అమెరికాలోనే సెటిల్ అయింది. ఆ తర్వాత ఆమెకి 2 కూతుళ్లు కలిగారు. పెద్ద కూతురు పేరు అవని, రెండవ కూతురు పేరు దీక్షిత. ఇక పెళ్ళయి అమెరికాలో వ్యాపారస్తుడిగా రాణిస్తూ అక్కడే సెటిల్ అవ్వడం, పిల్లలు కూడా పుట్టి పెద్దవాళ్ళు అవ్వడంతో మరోపక్క రామారావు గారు కూడా ఉమామహేశ్వరి గారి కోసమే జూబ్లీ హిల్స్ లో ఆమె కోసం ఓ ప్రత్యేకంగా ఇల్లు కూడా కట్టించి అది తన చిన్న కూతురి పేరు మీదే రాశాడట. పైగా చివరి రోజుల వరకు ఆయన చిన్న కూతురి కోసం కట్టించిన ఆ ఇంట్లోనే ఉండడం జరిగింది. అలా ఇక ఉమామహేశ్వరి భర్తతో పెళ్లి చేసుకొని తన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్నప్పటికీ చిన్నప్పుడు తల్లిని కోల్పోవడం, ఆ తర్వాత మొదటి పెళ్లి తర్వాత ఆమె పడ్డ కష్టాలు, ఇవన్నీ ఆవిడని మానసికంగా బాగా కృంగతీయడంతో ఆమె అప్పట్లోనే మానసిక సంబంధపరమైన వ్యాధితో బాధపడుతూ ఉండేదట. పైగా భర్త శ్రీనివాస ప్రసాద్ కూడా భార్య పరిస్థితి తెలుసుకొని ఎంతో అణుకువగా ఎంతో అర్థం చేసుకొని భార్యకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు. పైగా ఆమెని తప్పకుండా రెగ్యులర్గా డాక్టర్ చెకప్స్కి తీసుకువెళ్ళడం, కౌన్సిలింగ్ చేయించడం,
తనకి ధైర్యం చెప్పడం, ఇలా ఎప్పుడూ వెన్నంటే తోడుగా, నీడగా, ధైర్యంగా ఉండేవాడట. మరి అలా ఇద్దరు కూతుళ్ళు పుట్టడం, పెద్ద కూతురికి పెళ్లి చేసాం, అమెరికాలో సెటిల్ అవ్వడం, ఇక రెండవ కూతురికి కూడా పెళ్లి చేయడం, కూతురికి తన దగ్గరే ఉండాలని హైదరాబాద్కి చెందిన వ్యక్తితో పెళ్లి చేయడంతో కూతురు కూడా తన పక్కనే హైదరాబాదులోనే ఉండేది. అలా ఒక పక్క చిన్న కూతురు చిన్నల్లుడు, మరో పక్క పెద్ద కూతురుతో పెద్దల్లుడు, ఇలా ఎంతో హ్యాపీగా ఆనందంగా సాగిపోతున్న ఆవిడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఓ రోజు ఉన్నట్టుండి ఆవిడ ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడిన వైనం. ఇదిలా ఉంటే ఆవిడ ఎంత గొప్ప హృదయం కలిగింది అనడానికి ఓ ఉదాహరణ, ఆవిడ అలా బలవన్మరణానికి పాల్పడినప్పటికీ ఆవిడ చివరి కోరిక ఏంటో చెప్పిందట. తాను గనక పోతే తన 2 కళ్ళని దానం చేయాలని చెప్పి, అదే తన చివరి కోరిక అని రాసిపెట్టి కూడా పోయినట్లుగా తెలుస్తోంది. అదేంటి, అలా మొత్తానికి నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు కుటుంబంలోనే ముద్దుగా గారాబంగా పెరిగిన కంఠమనేని ఉమామహేశ్వరి గారు 50 ఏళ్ల వయసులో బలవన్మరణానికి పాల్మూసిన సంఘటన ఇప్పుడు కుటుంబంలో వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఇంకొకసారి ఆయన చిన్న కూతురిని గుర్తు చేసుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.